నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. ఈ వీడియోలో మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఎస్ఎస్సి జేఈలో వచ్చిన పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 10 బిట్స్ చేద్దాం. యాక్చువల్గా మనం 20 బిట్స్ ప్లాన్ చేసుకున్నాం, కాకపోతే లెందీ వీడియో అయిపోద్ది. సో అందుకని 10 బిట్స్ అనేది ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. సో ఈ వీడియోలో నేను ఇక్కడ బిట్స్ 10 బిట్స్ అంటే మీనింగ్ 10 డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేను డిస్కస్ చేస్తాను. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. మీకు ఆల్మోస్ట్ ఈ పీవైక్యూస్ మనం సాల్వ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ కాన్సెప్ట్స్ మొత్తం కవర్ అయ్యేటట్లుగా నేను బిట్స్ అనేది ప్లాన్ చేశాను. సో ఇక్కడ 10 బిట్స్ అంటే మీనింగ్ 10 డిఫరెంట్ కాన్సెప్ట్స్ అని. సో ఓకే, డైరెక్ట్గా మనం బిట్స్లోకి వెళ్దాం. ఓకే, బిట్ నెంబర్ 1, హూక్స్ లా హోల్డ్స్ గుడ్ అప్ టు డాష్ అన్నాడు. సో 4 ఆప్షన్స్ ఇచ్చాడు: ఈల్డ్ పాయింట్, లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, బ్రేకింగ్ పాయింట్, ఎలాస్టిక్ లిమిట్. చూడండి, ఈ బిట్ మనం చాలామంది మిస్టేక్ చేసే అవకాశం ఉంది. చూడండి, హూక్స్లా హోల్డ్స్ గుడ్ అప్ టు డాష్ అన్నాడు. మనకి జనరల్గా హూక్స్లా అంటే ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే, హూక్స్లా మనం హూక్స్లా అంటే ఏం చెప్తామంటే, అప్ టు ఏ పాయింట్ వరకు అయితే మనకి స్ట్రెస్ అనేది ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ వేరీ అవుతుందో, చూడండి, స్ట్రెస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ ప్రపోర్షనల్గా లీనియర్గా వేరీ అవుతున్నాయో, అప్ టు ఏ పాయింట్ వరకు అయితే వేరీ అవుతుందో ఆ పాయింట్ వరకే మనకి హుక్స్లా వ్యాలిడ్. ఎయిదర్ స్ట్రెస్ స్ట్రెయిన్లో చెప్పచ్చు, లేదు అంటే దీన్ని ఫోర్స్ ప్రపోర్షనల్ టు డిఫార్మేషన్ ఈ విధంగానైనా చెప్పచ్చు. ఎట్లా చెప్పినా పర్లేదు. ఈ ఫోర్స్ ఎఫ్ ప్రపోర్షనల్ టు ఎక్స్ అనేది మనం జనరల్గా స్ప్రింగ్స్ వాటిలో చెప్తుంటాము. మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ మనం జనరల్గా వాడేది స్ట్రెస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అయితే మనం ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ మనం రిమూవ్ చేస్తున్నప్పుడు, ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేసినప్పుడు ఒక కాన్స్టెంట్ ప్లేస్ చేస్తాం. ఆ కాన్స్టెంట్ని మనం ఈ అంటాం, ఈ ఇంటూ ఎప్సిలాన్. అదే మనకి స్ప్రింగ్స్లో అనుకోండి, ఆ ప్రపోర్షనాలిటీ మనం తీసామనుకోండి, ఇక్కడ కే అంటాం, స్ప్రింగ్ కాన్స్టెంట్ కేఎక్స్. సో లీనియర్గా అప్ టు ఏ పాయింట్ వరకు అయితే వేరీ అవుతుందో అంతవరకే హుక్స్లా వ్యాలిడ్. సపోజ్ మనం స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ తీసుకున్నాం అనుకోండి. చూడండి, ఇక్కడ మైల్డ్ స్టీల్ నేను వేస్తున్నా. చూడండి, ఇది మైల్డ్ స్టీల్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. చూడండి, ఇది డయాగ్రామ్ జనరల్గా చూడండి ఈ టైప్లో ఉంటుంది. సో ఇది ప్రపోర్షనాలిటీ పాయింట్ మనం అనుకుంటే, ఇది పి ప్రపోర్షనాలిటీ పాయింట్ అనుకుంటే, ఆల్మోస్ట్ ప్రపోర్షనాలిటీ పాయింట్ ఎక్కడ ఉందో సేమ్ లొకేషన్ దగ్గరలోనే ఎలాస్టిక్ పాయింట్ ఉంటుంది. బట్ ఇక్కడ మన కన్వీనియంట్ కోసం ఎలాస్టిక్ పాయింట్ కొంచెం పైకి నేను రిప్రజెంట్ చేస్తున్నా. ఇది ఈ అనుకోండి, ఇది ఈ పైన ఉన్నది అప్పర్ ఈల్డ్ పాయింట్, లోయర్ ఈల్డ్ పాయింట్, అల్టిమేట్ పాయింట్, బ్రేకింగ్ పాయింట్. సో మనకి ఇప్పుడు హుక్స్లో ఎంతవరకు వ్యాలిడ్ అంటే, ఇక్కడ ఆరిజిన్ 0 నుంచి అప్ టు పి వరకు ఇది లీనియర్, అప్ టు పాయింట్ ఈ వరకు ఎలాస్టిక్. అంటే మీనింగ్ ఏంటంటే, అప్ టు పాయింట్ ఈ వరకు మనం లోడ్ రిమూవ్ చేసినా కానీ అగైన్ ఒరిజినల్ పొజిషన్కి అది వచ్చేయగలదు. యాజ్ ఇట్ ఈజ్ షేప్, ఏ షేప్లో ఉందో అదే షేప్కి రాగలదు. బట్ పాయింట్ పి వరకు మాత్రమే అది లీనియర్గా వేరీ అవుతుంది. ఈ పి నుంచి పాయింట్ ఈ వరకు వెళ్ళేటప్పుడు ఈ చిన్న స్పేస్లో అది లీనియారిటీ కోల్పోద్ది. సో ఇక్కడ నాన్ లీనియర్గానే ఉంటుంది. సో మనకి హుక్స్లో ఎంతవరకు వ్యాలిడ్ అంటే, లీనియారిటీ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే వ్యాలిడ్. సో అప్ టు పాయింట్ పి ప్రపోర్షనాలిటీ పాయింట్, ఆ పి వరకు మాత్రమే అది లీనియర్గా ఉంటుంది. సో ఇది జనరల్గా చేసే మిస్టేక్. సో దీనికి ఆన్సర్ అనేది ఆప్షన్ 2. సో అప్ టు పాయింట్ ఈ వరకు అయితే దాని ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది. మనం అది రిమూవ్ చేసినా కానీ అగైన్ దాని ఒరిజినల్ పొజిషన్ అనేది రీగైన్ చేసుకోగలదు. సో ఇక్కడ ఇంకో 1 మోర్ పాయింట్ అడిగేది ఏంటంటే, ఎక్కడైతే ఇప్పుడు లీనియర్గా ఉంది 0 to p అనేది ఒక లైన్, ఇది దీని యొక్క స్లోప్నే మనం దీని స్లోప్ రాసామనుకోండి, స్లోప్ ఏమవుతుంది, స్ట్రెస్ బై స్ట్రెయిన్ అవుతుంది. దీన్ని మనం యంగ్స్ మాడ్యులస్ అంటాం. సో ఈ విధంగా కూడా బిట్ అడగచ్చు. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో అప్ టు ప్రపోర్షనాలిటీ పాయింట్ వరకు ఎక్కడైనా కానీ ఆ స్లోప్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ స్లోప్ని ఏమంటాం అంటాడు, ఆ స్లోప్ని మనం యంగ్స్ మాడ్యులస్ అంటాం. ఇక్కడ ఈ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ ఆర్ యంగ్స్ మాడ్యులస్. అగైన్ ఇక్కడ ఇంకో 1 మోర్ పాయింట్ కూడా రాసుకోండి. హుక్స్లా అనేది ఓన్లీ యూనియాక్సియల్ లోడ్కే వ్యాలిడ్, సిగ్మా
డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. సో మనం దీన్ని రిమూవ్ చేసామనుకోండి, E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ E ఇంటూ ఎప్సిలాన్. అదే టార్షనల్ లోడ్స్కి అప్లై చేసామనుకోండి, షియర్ స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు షియర్ స్ట్రెయిన్. ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ మనం రిమూవ్ చేస్తే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ వస్తుంది. ఇది కూడా హుక్స్ లానే. సో ఇంకో వన్ మోర్ పాయింట్, హైడ్రోస్టాటిక్ కండిషన్ అంటే అన్ని వైపుల నుంచి సేమ్ టైప్ ఆఫ్ ప్రెజర్ కానీ స్ట్రెస్ కానీ అప్లై అవుతున్నప్పుడు ఆ కండిషన్లో కూడా మనం హుక్స్లో అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మనం ప్రెజర్ అని రాసుకోవచ్చు, ప్రెజర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో ఇక్కడ మనం ప్రపోర్షనాలిటీ లిమిట్ని రిమూవ్ చేస్తే P ఈజ్ ఈక్వల్ టు K వస్తుంది, ఇక్కడ K ఇంటూ ఎప్సిలాన్ V. చూడండి ఇక్కడ E, G, K అలాగే వన్ మోర్ ఎలాస్టిక్ కాన్స్టెంట్ మ్యూ కూడా ఉంటుంది. వీటిని ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అంటాం, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. చూడండి ఇది మొత్తం కూడా హుక్స్ లానే, హుక్స్ లా. చూడండి ఇక్కడ మనం ప్రెజర్ వేసాము, ప్రెజర్ అన్న స్ట్రెస్ యూనిట్స్ అనేది సేమే, సిమిలర్ మీనింగే ఉంటాయి. స్ట్రెస్కి ప్రెజర్కి మీనింగ్ అనేది సిమిలరే. చూడండి ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో బిట్ నెంబర్ 1కి ఆన్సర్ ఏంటంటే లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్, సెకండ్ బిట్, ద మెటీరియల్ విచ్ ఎగ్జిబిట్ సేమ్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్. చూడండి ఎలాస్టిక్ ప్రాపర్టీస్ అన్నాం, సేమ్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అట్లాంటి ప్రాపర్టీని ఏమంటా ఉన్నాం. చూడండి జనరల్గా మనకి ఎంటైర్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో డిఫరెంట్ అజంప్షన్స్ ఉన్నాయి మనకి. సో వన్ బై వన్ మనకి ఆ సందర్భం వచ్చినప్పుడు అజంప్షన్ చెప్తా. సో ఈ బిట్కి అయితే వన్ ఆఫ్ ద అజంప్షన్ మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఏంటంటే మెటీరియల్ ఈజ్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అంటాం. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అజంప్షన్ మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. సో ఆ ప్రాపర్టీస్ ఏంటి చూద్దాం. ఫస్ట్ చూడండి, హోమోజీనియస్ అంటే హోమోజీనియస్. చూడండి ఇది డయాగ్రామ్ వేస్తే మనకు క్లియర్గా అర్థమవుద్ది. సపోజ్ ఇలా ఒక మెటీరియల్ తీసుకున్నాను నేను, ఒక డిఫరెంట్ ఒక 4 పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నా. సపోజ్ ఈ పర్టికులర్ పాయింట్ ద్వారా ఎక్స్ డైరెక్షన్లో ఉన్న ప్రాపర్టీ అనేది E1 అనుకుందాం. ఇంకో డిఫరెంట్ పాయింట్ ద్వారా ఎక్స్ డైరెక్షన్లో ఉన్న ప్రాపర్టీ కూడా సేమ్ E1. అంటే మీనింగ్ ఏంటంటే ఒకే డైరెక్షన్లో మనం డిఫరెంట్ పాయింట్స్ దగ్గర చూసేటప్పుడు సేమ్ ఇదే డైరెక్షన్లో ఉన్న ప్రాపర్టీ అనేది మారట్లేదు. యంగ్స్ మాడ్యులస్ E1 అనుకుంటే E1 అనేది సేమే ఉంటుంది ఆ ప్రాపర్టీ అనేది. సపోజ్ ఇంకో పాయింట్ నేను తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాయింట్ దగ్గర వై డైరెక్షన్లో తీసుకున్నాం ప్రాపర్టీ. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, యంగ్స్ మాడ్యులస్ అనేది డిఫరెంట్ డైరెక్షన్లో డిఫరెంట్ ప్రాపర్టీ ఉండొచ్చు, సేమ్ ఉండాలని రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వుడ్ తీసుకున్నాం అనుకోండి, డిఫరెంట్ డైరెక్షన్లో ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్లో యంగ్స్ మాడ్యులస్ సేమ్ కాదు, డిఫరెంట్గానే ఉంటాయి, ఆర్థోగోనల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అలా నేను ఇప్పుడు ఈ వై డైరెక్షన్లో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉన్న యంగ్స్ మాడ్యులస్ ఎలాస్టిక్ ప్రాపర్టీ అనేది E2 తీసుకున్నాను. సపోజ్ అగైన్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కూడా వై డైరెక్షన్లో E2 అన్నాం. సో దీన్ని బట్టి అబ్జర్వేషన్ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్లో ఎక్స్ డైరెక్షన్లో ఏ పాయింట్ దగ్గర చూసినా కానీ సేమ్ E1 ఉంటుంది. సిమిలర్గా వై డైరెక్షన్లో చూసినా కానీ E2 ఉంది. సో అంటే అర్థం ఏంటంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో ప్రాపర్టీస్ అనేది సేమ్ ఉన్నాయి, అది ఎక్స్ అయినా అవ్వచ్చు లేదా వై అయినా అవ్వచ్చు. సో అలా ఒక పర్టికులర్ డైరెక్షన్లో ప్రాపర్టీస్ సేమ్ ఉంటే దాన్ని మనం హోమోజీనియస్ ప్రాపర్టీస్ అంటాం. సో ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, క్లియర్గా అర్థం అవ్వాలి. ఇన్ పర్టికులర్ డైరెక్షన్, ఒక పర్టికులర్ డైరెక్షన్లో ప్రాపర్టీస్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్. అంటే ఎక్స్ డైరెక్షన్లో అయితే ఎక్స్ డైరెక్షన్లో ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా కానీ మన సేమ్ ప్రాపర్టీసే ఉంటాయి. అదే వై డైరెక్షన్లో అయితే ఏ పాయింట్ దగ్గర చూసినా కానీ వై డైరెక్షన్లో సేమ్ ప్రాపర్టీసే ఉంటాయి. సో ఇక్కడ కొన్ని కంక్లూజన్ పాయింట్స్ మనం రాయొచ్చు. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే హోమోజినియస్ ప్రాపర్టీస్ అనేవి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ ఏ అనుకుందాం. పాయింట్ ఏ దగ్గర ఏ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో E1 E2, పాయింట్ బి దగ్గర
E1 E2 ఉంది. అంటే లొకేషన్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఒక లొకేషన్ దగ్గర మనకు తెలిస్తే ప్రతి లొకేషన్ దగ్గర అవే పాయింట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ ఉన్న పాయింట్ నేను ఏ అనుకుంటే ఏ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ E1 E2, సేమ్ ప్రాపర్టీస్ బి దగ్గర కూడా ఉన్నాయి E1 E2. అంటే ఒక లొకేషన్ దగ్గర ప్రాపర్టీ తెలిస్తే మనకి ఆల్మోస్ట్ అన్ని లొకేషన్ దగ్గర మన ప్రాపర్టీస్ తెలిసిపోయినట్టే. సో హోమోజీనియస్ ప్రాపర్టీస్ అనేవి లొకేషన్ మీద డిపెండ్ అయి ఉండవు. సో ఇండిపెండెంట్ ఆఫ్ లొకేషన్. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. లొకేషన్ ఇండిపెండెంట్. సో సెకండ్ కంక్లూజన్ దీని నుంచి డైరెక్షన్ గురించి రాద్దాం. డైరెక్షన్ చూడండి, ఎక్స్ డైరెక్షన్లో ఒక ప్రాపర్టీ ఉంటే వై డైరెక్షన్లో ఒక ప్రాపర్టీ ఉంది. సో హోమోజినియస్ ప్రాపర్టీస్ అనేవి డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్ డైరెక్షన్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, వై డైరెక్షన్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో కాబట్టి ప్రాపర్టీస్ అనేవి డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. డైరెక్షన్ డిపెండెంట్. సో ఇవనేది ఇంపార్టెంట్. హోమోజీనియస్ ప్రాపర్టీస్ అంటే ఈ రెండు పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. సిమిలర్గా ఐసోట్రోపిక్ చూద్దాం. ఐసోట్రోపిక్ అంటే అగైన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక డయాగ్రామ్ చూడండి. ఐసో అంటే సేమ్ అని. సపోజ్ ఇందాట్లాగే 2 పాయింట్స్ తీసుకున్నాను, పాయింట్ ఏ, పాయింట్ బి. ఎక్స్ డైరెక్షన్లో పాయింట్ ఏ దగ్గర ప్రాపర్టీ E1 అనుకుందాం. వై డైరెక్షన్లో కూడా సేమ్ ప్రాపర్టీ ఉంది. వై డైరెక్షన్లో కూడా E1. జెడ్ డైరెక్షన్లో కూడా E1. సో ఇది ఓన్లీ మనం 2 డైరెక్షన్లో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఒక 2 డేస్ తీసుకుందాం, ఎక్స్ వై తీసుకుందాం. అలా ఇది పాయింట్ ఏ. ఇప్పుడు పాయింట్ బి దగ్గర చూసేటప్పుడు ఎక్స్ డైరెక్షన్లో డిఫరెంట్ ప్రాపర్టీ ఉంది, వై డైరెక్షన్లో సేమ్ ప్రాపర్టీ E2 ఉంది. అంటే మీనింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఏ డైరెక్షన్లో మనం తీసుకున్నా కానీ సేమ్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఇన్ఫినిట్ డైరెక్షన్స్ ఉంటాయి, ఎక్స్ వై జెడ్, ఇంకా డిఫరెంట్ యాంగులర్ డైరెక్షన్స్. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అన్ని డైరెక్షన్లో సేమ్ ప్రాపర్టీస్ ఉంటే వాటిని ఐసోట్రోపిక్ ప్రాపర్టీస్ అంటాం. ఎట్ ఎ పర్టికులర్ పాయింట్, ఎట్ వన్ పాయింట్ హ్యావ్ సేమ్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ డైరెక్షన్. సో అట్లాంటి ప్రాపర్టీస్ని మనం ఐసోట్రోపిక్ ప్రాపర్టీస్ అంటాం. సో ఇప్పుడు దీనికి మనం చూడండి, ఎక్స్ డైరెక్షన్లో పాయింట్ ఏ దగ్గర ఉన్న ప్రాపర్టీ E1, బి పాయింట్ దగ్గర ఎక్స్ డైరెక్షన్లో ఉన్న ప్రాపర్టీ E2. అంటే ఏంటి, ఒక సింగిల్ డైరెక్షన్లోనే డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే ఇది లొకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లొకేషన్ మారుతున్న కొద్దీ ప్రాపర్టీస్ మారుతున్నాయి. లొకేషన్ డిపెండెంట్. అదే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర డైరెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఒక పర్టికులర్ పాయింట్ ఏదో తీసుకోండి, ఎక్స్ డైరెక్షన్లో అయినా, వై డైరెక్షన్లో అయినా, జెడ్ డైరెక్షన్లో అయినా సేమ్ ప్రాపర్టీసే ఉన్నాయి. సో డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వట్లేదు. సో డైరెక్షన్ ఇండిపెండెంట్. సో ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఇది పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2. సో ఇవి చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ హోమోజీనియస్ ప్రాపర్టీ, వాట్ ఈజ్ ఐసోట్రోపిక్ ప్రాపర్టీ. సో ఇప్పుడు మళ్ళీ బిట్ చూద్దాం ఆన్సర్. ద మెటీరియల్ విచ్ ఎగ్జిబిట్ సేమ్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ డైరెక్షన్. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎక్స్ వై జెడ్ అన్ని డైరెక్షన్లో ప్రాపర్టీస్ సేమ్ ఉన్నాయంటే ఇట్ ఈస్ కాల్డ్ ఐసోట్రోపిక్ ప్రాపర్టీస్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, బిట్ నెంబర్ 3 చూడండి. వాట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆన్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎ వైర్ ఇఫ్ రేడియస్ ఆఫ్ వైర్ సబ్జెక్టెడ్ టు లోడ్ P ఈజ్ డబుల్డ్. ఒక వైర్ ఉంది, ఆ వైర్ మీద లోడ్ P యాక్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఒక వైర్ తీసుకుందాం, లేదంటే చిన్న బార్ తీసుకుందాం, పోనీ లోడ్ P యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ లోడ్ని నేను డబుల్ చేశాను, P కాస్త 2P అయింది. సో 2P అయినప్పుడు యంగ్స్ మాడ్యులస్ ఏమవుతుంది అన్నాడు, ఈ వాల్యూ ఏమవుతుందని. చూడండి, ఒక మెటీరియల్లో క్యాపిటల్ E, క్యాపిటల్ G, K, మ్యూ ఇవన్నీ ఎలాస్టిక్ కాన్స్టెంట్. అవి మెటీరియల్ మీద డిపెండ్ అవుతాయి తప్ప
ఆ పాయింట్ రాసుకోండి. ఈ కామా జీ కామా కే మ్యూ ఇవి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. ఇవి మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏ టైప్ ఆఫ్ లోడ్ అప్లై చేస్తున్నాం, లేదా క్రాస్ సెక్షన్ డైమెన్షన్స్ మీద కానీ వీటి మీద డిపెండ్ అయి ఉండదు. సో ఇవన్నీ డిపెండ్స్ ఆన్ మెటీరియల్. సో అదే లోడ్ మీద కానీ ఆ పాయింట్ కూడా రాసుకోండి. డిపెండ్స్ ఆన్ మెటీరియల్, నాట్ డిపెండ్స్ ఆన్ లోడ్ కామా క్రాస్ సెక్షన్. ఆ క్రాస్ సెక్షన్ డైమెన్షన్ మీద కానీ లోడ్ మీద కానీ డిపెండ్ అవ్వదు. సో యంగ్స్ మాడ్యులస్ అనేది మెటీరియల్ ప్రాపర్టీ. సో ఇంతకుముందే చెప్పాం, యంగ్స్ మాడ్యులస్ అంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో ఆ స్లోప్ని మనం యంగ్స్ మాడ్యులస్ అంటాం. సో ఒక లోడ్ మనం ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా లోడ్తో సంబంధం లేదు. ఒక మెటీరియల్కి యంగ్స్ మాడ్యులస్ ఎంతైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ 200 GPa అనుకుంటే సేమ్ 200 GPa ఉంటుంది. మీరు 100 N లోడ్ అప్లై చేయండి, 200 N అప్లై చేయండి, లోడ్తో సంబంధం లేదు దానికి. సో రిమైన్స్ అన్అఫెక్టెడ్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ రాసుకోండి. చూడండి, ఈ అనేది మెటీరియల్ డిపెండెంట్ అన్నాం, మెటీరియల్ ప్రాపర్టీ. సో లోడ్ మీద కానీ క్రాస్ సెక్షన్ మీద కానీ డిపెండ్ అవ్వదు. బట్ ఈ వాల్యూ మాత్రం టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో నోట్ రాసుకోండి. ఈ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఎందుకంటే మనం టెంపరేచర్ రైజ్ చేస్తున్న కొద్దీ ఆ మాలిక్యులర్ ఇంటర్నల్గా ఉన్న ఆ స్ట్రక్చర్ అనేది వేరే అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఈ అనేది డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, బట్ నాట్ డిపెండ్స్ ఆన్ ఇప్పుడు రాసిన పాయింట్, నాట్ డిపెండ్స్ ఆన్ లోడ్ కామా క్రాస్ సెక్షన్. ఈ రెండింటి మీద డిపెండ్ అవ్వదు, బట్ టెంపరేచర్ మీద మాత్రం డిపెండ్ అవుతుంది. సో మనకు అడిగిన బిట్ ఏంటంటే లోడ్ డబుల్ అవుతున్నప్పుడు ఈ వాల్యూ ఏమవుద్ది అన్నాడు. సో ఈ వాల్యూ అనేది మారదు, సేమ్ ఉంటుంది, రిమైన్స్ అన్అఫెక్టెడ్. నెక్స్ట్ బిట్ నెంబర్ 4 చూడండి. బిట్ నెంబర్ 4 ట్రూ స్ట్రెస్ రిప్రజెంట్స్ ద రేషియో ఆఫ్. చూడండి, ఈ ట్రూ స్ట్రెస్ అనేది మనకి మెటల్ ఫార్మింగ్లో ఇంపార్టెంట్. బట్ మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అయితే మాత్రం మనకి ఇంజనీరింగ్ స్ట్రెస్లే కనుక్కుంటాం. బట్ తెలియడం కోసం ఇందులో కాన్సెప్ట్ అయితే ఉంటుంది. చూడండి, ట్రూ స్ట్రెస్ అంటే ఫస్ట్ ఇంజనీరింగ్ స్ట్రెస్ అని రాద్దాం. మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో వాడేది ఇంజనీరింగ్ స్ట్రెస్, బ్రాకెట్లో ఇంజనీరింగ్ స్ట్రెస్. ఎందుకంటే ఎంటైర్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో మనం మెటీరియల్ అనేది ఎక్కడ కూడా ప్లాస్టిక్ డిఫార్మేషన్ స్టేజ్కి వెళ్ళినంత వరకు మనం తీసుకోం. అప్ టు ఈల్డ్ పాయింట్ వరకే తీసుకుంటాం మనం. అంటే డిఫార్మేషన్ ఈ ఎలాస్టిక్ జోన్లోనే ఉంటుంది. సో అందుకని ఇక్కడ మనం ఏరియా వేసేటప్పుడు ఒరిజినల్ ఏరియా వేసినా ఆ ఇన్స్టంటేనియస్ ఏరియా వేసినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే క్రాస్ సెక్షన్ ఏరియా అనేది పెద్దగా మారదు. సో అందుకని మనం ఇంజనీరింగ్ స్ట్రెస్ కనుక్కునేటప్పుడు ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఇనీషియల్గా ఎంతైతే ఉందో ఆ ఏరియానే మనం వేస్తాం. క్యాలిక్యులేషన్ ఈజీ కాబట్టి. ఇప్పుడు ఇంజనీరింగ్ స్ట్రెస్లో లోడ్ బై ఇనీషియల్ లేదా ఒరిజినల్ ఇనీషియల్ క్రాస్ సెక్షనల్ ఏరియానే వేస్తాం మనం. అదే ట్రూ స్ట్రెస్లో ఏం చేస్తామంటే లోడ్ అంటే ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర ఎంత లోడ్ ఉంటే ఆ లోడ్. చూడండి, ఇంతకుముందు చెప్పాను నేను ఒక అజంప్షన్ అనేది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో మెటీరియల్ ఈజ్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అని ఒక అజంప్షన్ అన్నాం. చూడండి, ఇక్కడ ఇంకో 2 అజంప్షన్ చెప్తాను. మన ఎంటైర్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో లోడ్స్ ఎప్పుడు కూడా గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్, అదే స్టాటిక్ లోడ్సే మనం తీసుకుంటాం, డైనమిక్ లోడ్స్ అని తీసుకోం మనం. ఎంటైర్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో లోడ్ అజంప్షన్ అంటే స్టాటిక్ లోడ్. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ట్రూ స్ట్రెస్లో ఏం తీసుకుంటామంటే ఇన్స్టెంట్ లోడ్, ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర ఎంతైతే లోడ్ ఉందో ఇన్స్టెంట్ లోడ్ బై ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర ఉన్న క్రాస్ సెక్షనల్ ఏరియా,
సో అప్ టు మనకి ఈ ఎలాస్టిక్ లిమిట్ వరకు అప్ టు ఈల్డ్ పాయింట్ వరకు ఈ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇన్స్టెంట్ క్రాస్ సెక్షన్ ఏరియా అయినా ఇనిషియల్ క్రాస్ సెక్షన్ ఏరియా అయినా పెద్ద తేడా ఏమి ఉండదు. కాబట్టి మనం ఇంజనీరింగ్ స్ట్రెస్లో ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియా మాత్రమే తీసుకుంటాం. అయితే ఈ ట్రూ స్ట్రెస్ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే మనకి మెటల్ ఫార్మింగ్లో ఇంపార్టెంట్. మనకి మెటల్ ఫార్మింగ్లో ప్లాస్టిక్ స్టేజ్లోకి వెళ్తాం మనం. సో అప్పుడు మన కంటిన్యూస్ క్రాస్ సెక్షన్ ఏరియా అనేది మారుతూ ఉంటుంది. సో అక్కడ మనం ట్రూ స్ట్రెస్లు క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా రాసుకోండి, ఇవి మనకు ఫర్దర్గా యూజ్ అవుతాయి. ట్రూ స్ట్రెస్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం బెటర్, సిగ్మా ఇంటూ 1 + ఎప్సిలాన్. అలాగే ట్రూ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1 + ఎప్సిలాన్. చూడండి ఇక్కడ సిగ్మా అంటే ఇంజనీరింగ్ స్ట్రెస్, సిగ్మా అంటే ఇంజనీరింగ్ స్ట్రెస్, ఎప్సిలాన్ అంటే ఇంజనీరింగ్ స్ట్రెయిన్. ఇంజనీరింగ్ స్ట్రెయిన్ చూడండి, ఈ ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అగైన్ ఇక్కడ ఎల్ఎన్ అని రాసాం కదా, ఇక్కడ ఎల్ఎన్ అంటే బేస్ ఈ అని, ఇది ఒకటి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటాం. బేస్ ఈ అని లాగర్థంలో లాగ్ ఎల్ఓజీ అని రాసామనుకోండి, లాగ్ బేస్ 10 అని. ఎల్ఎన్ అని రాస్తే లాగర్థంలో ఎల్ఎన్ అని రాస్తే బేస్ ఈ అని. సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ బిట్కి ఆన్సర్ చేద్దాం. ట్రూ స్ట్రెస్ రిప్రజెంట్స్ ద రేషియో ఆఫ్ ఇన్స్టెంట్ లోడ్ బై ఇన్స్టెంట్ ఏరియా. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 5. ఇఫ్ స్ట్రెస్ ఈజ్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ ఇన్ 3 dimensions, then what are the number of components of stress tensor required for defining that stress అన్నాడు. సో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర 3 dimensionsలో మనకి లోడ్స్ యాక్ట్ అదే స్ట్రెస్లు జనరేట్ అవుతున్నాయి లేదా లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి. సో అట్లాంటప్పుడు ఒక స్ట్రెస్ టెన్జార్లో లేదా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనం స్ట్రెస్ మెన్షన్ చేసేటప్పుడు మనం స్ట్రెస్ టెన్జార్లో రిప్రజెంట్ చేస్తాం మ్యాట్రిక్స్లో. ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి అన్నాడు. చూడండి ఇక్కడ మనకి టెన్జర్ అనే పాయింట్ వచ్చింది. చూడండి టెన్జర్ అంటే మీనింగ్ ఏంటంటే, చూడండి ఈ పాయింట్ ఇంపార్టెంట్. టెన్జార్ చూడండి మనం స్కేలార్ వెక్టర్ చదువుకుంటాం, ఆ ఫర్దర్ అనేది టెన్జర్. చూడండి టెన్జర్ అంటే మనం సపోజ్ స్కేలార్ అన్నాం అనుకోండి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ సరిపోద్ది దాన్ని స్పెసిఫై చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ అన్నాం అనుకోండి, ఓన్లీ సపోజ్ టైం అన్నాం అనుకోండి, ఓన్లీ వాల్యూ సరిపోద్ది. టెంపరేచర్ అన్నాం అనుకోండి, ఓన్లీ వాల్యూ సరిపోద్ది. అదే వెలాసిటీ అన్నాం అనుకోండి, వాల్యూతో పాటు డైరెక్షన్ కూడా మనం మెన్షన్ చేయాలి. సో అదే వెక్టర్ అంటే బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ కూడా ఉండాలి. అదే టెన్జర్ అన్నాం అనుకోండి, వాల్యూ కావాలి, ఏ డైరెక్షన్లో ఆ పర్టికులర్ పారామీటర్ యాక్ట్ అవుతుందో కావాలి, ఏ ప్లేన్ మీద యాక్ట్ అవుతుందో కూడా కావాలి. సో ఇక్కడ థర్డ్ పాయింట్ కూడా వస్తుంది టెన్జర్లో. మ్యాగ్నిట్యూడ్ ఇంపార్టెంట్, డైరెక్షన్ కూడా తెలియాలి, దాన్ని స్పెసిఫై చేయాలంటే. అలాగే ఆన్ విచ్ ప్లేన్ ఇట్ ఈజ్ యాక్టింగ్, విచ్ ప్లేన్ ఇట్ ఈజ్ యాక్టింగ్. సో ఆ ప్లేన్ కూడా మనం మెన్షన్ చేయాలి. సో టెన్జార్లో 3 పారామీటర్స్ కావాలి. సో ఆ 3 పారామీటర్స్ చెప్తేనే దాన్ని మనం క్లియర్గా స్పెసిఫై చేసేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇది కోఆర్డినేట్ సిస్టమ్ అనుకుందాం, ప్లేన్, ఇది x డైరెక్షన్, ఇది y డైరెక్షన్. సపోజ్ ఈ డైరెక్షన్లో నేను షియర్ స్ట్రెస్ రిప్రజెంట్ చేశాను అనుకోండి, టౌ XY అన్నాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే, టౌ XY అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ x అనేది ఏ ఫేస్ మీద అయితే ఆ పర్టికులర్ స్ట్రెస్ యాక్ట్ అవుతుందో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ టర్మ్ x అనేది, ఈ షియర్ స్ట్రెస్లో x అనేది ఫేస్. చూడండి ఫేస్ అంటే ఏ యాక్సెస్కి, చూడండి ఇక్కడ x యాక్సెస్ అనేది పర్పెండిక్యులర్గా ఉంది. సో ఇది x ఫేస్ అవుద్ది. అప్పుడు ఈ డార్క్ లైన్ అనేది x ఫేస్. సో ఫస్ట్ లెటర్ అనేది x ఫేస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ y అనేది డైరెక్షన్, ఏ డైరెక్షన్లో ఆ స్ట్రెస్ యాక్ట్ అవుతుందో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా ఇక్కడ టౌ అనేది మ్యాగ్నిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది. సపోజ్ మనం టౌ XY = 30 మెగాపాస్కల్ అన్నాం అనుకోండి. ఈ 30 అనేది మ్యాగ్నిట్యూడ్, x అనేది ఫేసు, y అనేది ఏ డైరెక్షన్లో ఆ స్ట్రెస్ యాక్ట్ అవుతుందో. అలా మ్యాగ్నిట్యూడ్ తెలియాలి,
ఆ ఫేస్ తెలియాలి, డైరెక్షన్ కూడా తెలియాలి. సో ఇట్లాంటి పారామీటర్స్ని మనం టెన్జర్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే స్ట్రెస్ అనేది ఒక టెన్జర్, అలాగే స్ట్రెయిన్ కూడా టెన్జర్. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే టెన్జర్కి స్ట్రెస్, అలాగే స్ట్రెయిన్. సో ఇవి టెన్జర్స్. అయితే మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి ఈ పాయింట్ కూడా రాసుకోండి. టౌ XY అంటే టౌ XYలో ఆన్ ఎక్స్ ఫేస్ ఇన్ వై డైరెక్షన్, అది దాని మీనింగ్. ఆన్ ఎక్స్ ఫేస్ ఇన్ వై డైరెక్షన్. సో మనం 3 డైమెన్షన్ అన్నాం కాబట్టి సిగ్మా టెన్జర్ ఏమవుతుందంటే సిగ్మా XX. చూడండి, జనరల్గా మనం సిగ్మాని రిప్రజెంట్ సిగ్మా ఎక్స్ అంటాం, XX అని రాయం, ఎందుకంటే ఆన్ ఎక్స్ ఫేస్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ సేమే కాబట్టి సిగ్మా ఎక్స్ సింపుల్గా రాస్తాం. యాక్చువల్గా అయితే సిగ్మా XX దాని మీనింగ్. టౌ XY, టౌ XZ. సిమిలర్గా టౌ YX, సిగ్మా YY, టౌ YZ, టౌ ZX, టౌ ZY, సిగ్మా ZZ. ఇలా 9 కాంపోనెంట్స్ ఉంటాయి 3 డైమెన్షన్లో. అయితే 3 డైమెన్షన్లో 9 కాంపోనెంట్స్ ఉంటాయి. మనం ఆ క్యూబ్ అది వేస్తే మనకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో అందుకు నేను వేయట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ వేసింది ఏంటి, ప్లేన్లో మనకి 2 డైమెన్షన్ రిప్రజెంటేషన్. ఇది మనం 3 డైమెన్షన్ చేసేటప్పుడు క్యూబ్ వేసుకుంటాం. మనం ఒక చిన్న క్యూబ్ వేసుకొని ఆ క్యూబ్ మీద మనము ఆ స్ట్రెస్ వాల్యూస్ అన్నీ కూడా మనం రిప్రజెంట్ చేస్తాం. సో అది ఇప్పుడు వేస్తే మనకి క్లమ్జీగా ఉంటుంది. సో ఒక ఫేస్ మీద అయితే ఒక నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అవుద్ది. ఒక ఫేస్ మీద చూడండి, ఎక్స్ ఫేస్, ఒక ఫేస్ మీద ఎక్స్ అనే ఫేస్ మీద ఒక నార్మల్ స్ట్రెస్, 2 షియర్ స్ట్రెస్లు యాక్ట్ అవుతాయి. అలాగా 3 డైరెక్షన్లో కూడా మొత్తం 9 కాంపోనెంట్స్ ఉంటేనే ఆ టెన్జర్ అనేది కంప్లీట్ అవుతుంది. 3 డైమెన్షన్లో 9 కాంపోనెంట్స్ కావాలి. సో ఆన్సర్ అనేది 9. చూడండి, ఇక్కడ ఈ బిట్కి ఆన్సర్ ఏంటంటే ఇఫ్ స్ట్రెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ ఇన్ 3 డైమెన్షన్స్. సో అప్పుడు నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ టెన్జర్, స్ట్రెస్ టెన్జర్లు ఎన్ని అవుతాయి అంటే 9 అవుతాయి. అయితే ఇక్కడ ఇంకో మాడిఫై చేసి అడగవచ్చు బిట్ని. కాంపోనెంట్స్ అయితే టోటల్ 9. సపోజ్ ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ అన్నాను అనుకోండి. చూడండి, ఇక్కడ ఇండిపెండెంట్ అన్నప్పుడు టౌ XY, టౌ YX ఈ 2 మ్యాగ్నిట్యూడ్స్ ఏమే, ఒకటి తెలిస్తే ఇంకోటి తెలిసినట్టే. సో అందుకే ఏంటంటే ఇండిపెండెంట్ అన్నప్పుడు ఓన్లీ 6 అవుతాయి. ఎందుకంటే టౌ XY తెలిస్తే ఈ కింద ఉన్న వాల్యూ తెలిసినట్టు ఆటోమేటిక్గా. సో అందుకే ఇండిపెండెంట్ అంటే 6 అవుద్ది. టోటల్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే 9 అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే షియర్ స్ట్రెస్ ఎప్పుడు కూడా సింగిల్గా ఉండదు, దానికి కాంప్లిమెంటరీ షియర్ కూడా ఉంటుంది. సో అందుకని టోటల్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అయితే 9, ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ అంటే 6 అవుతాయి. సో అది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 6. ఇది సింపుల్ న్యూమరికల్. పాయిజన్ రేషియో ఆఫ్ అన్ ఎలాస్టిక్ మెటీరియల్ ఇచ్చాడు. పాయిజన్ రేషియో మనం మ్యూతో ఇండికేట్ చేస్తాం. మ్యూ ఆర్ 1/m ఏదైనా ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0.4. దెన్ వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. సో ఇంతకుముందు మనం చెప్పాం ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనేవి మనకు 4 ఉన్నాయి. ఈ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, జీ అంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, కే అంటే బల్క్ మాడ్యులస్, మ్యూ అంటే పాయిజన్ రేషియో. ఇవి మొత్తం 4 ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. సో ఇక్కడ ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఉన్న ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ 4. సపోజ్ మనం మెటీరియల్ అనేది హోమోజీనియస్ ఐసోట్రోపిక్ అన్నాం అనుకోండి, అప్పుడు మనకి 2 ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఉంటే చాలు, మిగతా 2 ఆటోమేటిక్గా కనుక్కోవచ్చు. సో ఇది కూడా బిట్ అడగచ్చు. ఇన్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ మెటీరియల్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అంటే 2. ఆ పాయింట్ ఇంపార్టెంట్. చూడండి, ఈ జీ కే మ్యూ. హోమోజీనియస్ ఐసోట్రోపిక్ అంటే ఎన్ని 2 ఉంటే సరిపోతుంది, మిగతా 2 మనం ఆటోమేటిక్గా కనుక్కోవచ్చు. సో ఆ బిట్ వాడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ G/, యంగ్స్ మాడ్యులస్ G/E, ఈ వాల్యూ ఎంత అన్నాడు. సో ఇక్కడ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ ఇంపార్టెంట్. E ఈజ్ ఈక్వల్ టు 2G × 1 + μ. అలాగే
దీని ఇన్ టర్మ్స్ ఆఫ్ బల్క్ మాడ్యులస్లో కూడా చెప్పచ్చు 3k ఇంటూ 1 మైనస్ 2μ. ఈ రెండు పాయింట్స్, ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫస్ట్ ఫార్ములాని మనం యూజ్ చేసుకొని g/e క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ వాల్యూ E ఈజ్ ఈక్వల్ టు 2g ఇంటూ μ అంటే 0.4. దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, ఇది 1.4, 2 ఇంటూ 1.4 అవుద్ది, 1.4 ఇంటూ 2 అంటే 2.8 అవుద్ది. సో g/e అడిగాడు, 1/2.8. g/e ఈజ్ ఈక్వల్ టు 1/2.8. సో 1/2.8 అంటే సపోజ్ మనం రౌండ్ ఫిగర్ చేసామనుకోండి 1/3, 0.33 వస్తుంది. నియర్ బై వాల్యూ ఇది కాబట్టి ఇది. సో ఎగ్జామ్లో మీరు అలా రఫ్ క్యాలిక్యులేషన్ ఏం చేయొచ్చు, లేదా మీరు సాల్వ్ చేసినా కానీ 0.36 వస్తుంది. సో ఇక్కడ వన్ మోర్ పాయింట్ చూడండి, E ఈజ్ ఈక్వల్ టు 2g 1 ప్లస్ μ అన్నాం. ఒకసారి నెక్స్ట్ దాంట్లో వేద్దాం ఫార్ములా. చూడండి ఈ క్యాలిక్యులేషన్ అర్థమైంది కదా. g/e ఈజ్ ఈక్వల్ టు ఇది 1.4 ఇంటూ 2.8 అవుద్ది. సో 1/2.8. మీరు దీన్ని సింప్లిఫై చేస్తే 0.36 వస్తుంది. ఓకే, E ఈజ్ ఈక్వల్ టు 2g ఇంటూ 1 ప్లస్ μ. E ఈజ్ ఈక్వల్ టు 3k ఇంటూ 1 మైనస్ 2μ. ఇక్కడ ఇంకో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ మనం చూడండి, ఈ వాల్యూ అనేది మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ. ఈ వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. ఈ వాల్యూ అనేది 0 కాదు. సో అప్పుడు మనం గ్రేటర్ దాన్ 0 చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని గ్రేటర్ దాన్ 0 చేస్తే 2g ఇంటూ 1 ప్లస్ μ గ్రేటర్ దాన్ 0. చూడండి, g వాల్యూ అనేది 0 కాదు జనరల్గా. ఈ వాల్యూ అనేది, ఇవి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనేవి జనరల్గా 0 కావు, అదే ఎక్సెప్ట్ μ. సో g అనేది 0 కాదు. సో అట్లాంటప్పుడు ఏంటి, ఓన్లీ పాసిబిలిటీస్ 1 ప్లస్ μ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. 1 ప్లస్ μ గ్రేటర్ దాన్ 0. సో μ గ్రేటర్ దాన్ -1. సో ఇది వన్ ఆఫ్ ద లిమిట్ మ్యూకి. సిమిలర్గా ఇక్కడ కూడా ఈ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అని రాసుకోవచ్చు. సో k అనేది 0 కాదు. సో అప్పుడు ఏంటి, 1 మైనస్ 2μ అనేది 1 మైనస్ 2μ గ్రేటర్ దాన్ 0. సో -2μ గ్రేటర్ దాన్ -1 అవుద్ది. -2తో రెండు వైపులా డివైడ్ చేస్తే మనం ఈ సింబల్ మార్చుకోవాలి, μ లెస్ దాన్ 1/2. సో ఈ రెండు అనేది లిమిట్స్ మనకి మ్యూకి. సో ఈ రెండు కంబైన్ చేసి ఇప్పుడు రాసామనుకోండి, -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లేదా లెస్ దాన్ అని రాయండి, μ లెస్ దాన్ 1/2. ఇవి పాయిజన్ రేషియో లిమిట్స్. చూడండి, ఇవి ఈ ఫార్ములా మనకు గుర్తుంటే పాయిజన్ రేషియో లిమిట్స్ కూడా మనం కనుక్కోవచ్చు. సో పాయిజన్ రేషియో అనేది -1కి 1/2కి మధ్యలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 7. ఏ లోడ్ ఆఫ్ 20,000 kg అప్లైడ్ టు ఏ బ్రాస్ సిలిండర్ ఆఫ్ 40 cm లాంగ్, 10 cm ఇన్ డయామీటర్. సో 40 cm లెంత్, 10 cm డయామీటర్ ఉన్న ఒక బ్రాస్ సిలిండర్ మీద 20,000 kg లోడ్ అప్లై అవుతుంది. సో దానివల్ల లెంత్ ఏమైందంటే 0.8 cm ఇంక్రీజ్ అయింది, డయామీటర్ అనేది డిక్రీజ్ అయింది. పాయిజన్ రేషియో అన్నాడు. చూడండి, ఇది బేసిక్ ఫార్ములా. పాయిజన్ రేషియో ఫార్ములా ఏంటంటే lateral strain by longitudinal strain. ఇది మ్యూ ఫార్ములా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం డయాగ్రామ్ వేస్తే, ఇది సిలిండర్ అనుకుంటే దీని మీద టెన్సైల్ లోడ్ అప్లై చేసామనుకోండి, ఈ విధంగా లెంత్ అనేది పెరుగుతుంది. లెంత్ పెరిగినప్పుడు ఏమవుతుంది, డయామీటర్ అనేది తగ్గుతుంది. చూడండి, ఈ డయాగ్రామ్లో లెంత్ ఇంక్రీజ్ అయ్యింది, డయామీటర్ అనేది తగ్గింది. సో మనకి పాయిజన్ రేషియో ఏమన్నాడంటే లాంగిట్యూడినల్ బై డయామెట్రికల్ స్ట్రెయిన్. సో ఈ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ మనం కనుక్కోవచ్చు. మనకి స్ట్రెయిన్ ఫార్ములా ఏంటి, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఆ చేంజ్ ఇన్ లెంత్ మనకు మెన్షన్ చేశాడు, ఎంత, 0.8 cm. సో చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ 0.8/40 అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 0.8/40. సో 4 2s 0.2/10 అంటే 0.02 అవుతుంది. చూడండి, స్ట్రెయిన్కి ఎట్లాంటి యూనిట్స్ ఉండవు. సో యూనిట్స్ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సిమిలర్గా ఈ
డయామెట్రికల్ స్ట్రెయిన్ ఎంత అవుద్ది అంటే చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్ అవుద్ది. సో చేంజ్ ఇన్ డయామీటర్ ఎంత? చేంజ్ ఇన్ డయామీటర్ అనేది 0.005 సెంటీమీటర్, 0.005 సెంటీమీటర్ బై ఒరిజినల్ డయామీటర్ 10 సెంటీమీటర్ బై 10. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎంత అవుతుందంటే ఇంకో 0 ఎక్స్ట్రా వస్తుంది, 3 zeros తర్వాత 5 వస్తుంది. సో ఇప్పుడు పాయిజన్ రేషియో ఏమవుతుంది? లాటరల్ స్ట్రెయిన్ ఇది లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో ఇక్కడ లాటరల్ స్ట్రెయిన్ అనేది 0.0005. యాక్చువల్గా ఇది మైనస్ వస్తుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఇది డిక్రీజ్ ఇన్ డయామీటర్, మనకు మైనస్ వస్తుంది. ఇక్కడ డిక్రీజ్ ఇన్ డయామీటర్ కాబట్టి మైనస్ వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ సింబల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 0.3 zeros తర్వాత 5 బై లాంగిట్యూడినల్ డైరెక్షన్లో ఉన్న స్ట్రెయిన్ 0.02. సపోజ్ దీన్ని సింప్లిఫై చేయాలనుకోండి, న్యూమరేటర్ డినామినేటర్ మనము 10,000తో మల్టిప్లై చేస్తే 5 బై ఇక్కడ 200 అవుతుంది. 5 బై 2 అంటే 2.5, 2.5 బై 100, 2.5 అంటే ఏమవుతుంది? 0.025 అవుతుంది. సో ఇది ఆన్సర్. పాయిజన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 0.025. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇలా మనకు సింపుల్ న్యూమరికల్ అడగచ్చు మనకి, ఎందుకంటే పాయిజన్ రేషియో కనుక్కోవడం ఈజీనే. ఎందుకంటే లాటరల్ స్ట్రెయిన్ కనుక్కుంటాం సపరేట్గా, చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్. అలాగే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ సపరేట్ కనుక్కుంటాం, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఆ రెండింటిని డివైడ్ చేస్తే మనకి పాయిజన్ రేషియో వస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 8. ఫర్ విచ్ మెటీరియల్ పాయిజన్ రేషియో ఈజ్ మోర్ దాన్ 1 అన్నాడు. చూడండి, ఆల్రెడీ మనకి దీనికి లిమిట్స్ కనుక్కున్నాం. ఇప్పుడే మనం ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా నుంచి మనం లిమిట్స్ క్యాలిక్యులేట్ చేసాం, 2g ఇంటూ 1 ప్లస్ మ్యూ. ఈ వాల్యూ ఎప్పుడు 0 కన్నా ఎక్కువే ఉంటుంది, గ్రేటర్ దాన్ 0. సో దీని నుంచి 1 ప్లస్ మ్యూ గ్రేటర్ దాన్ 0. సో కాబట్టి మ్యూ గ్రేటర్ దాన్ -1 కన్నా మ్యూ వాల్యూ ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద లిమిట్. అలాగే ఈ ఈజ్ ఈక్వల్ టు 3k ఇంటూ 1 - 2 మ్యూ అని రాసుకోవచ్చు. సో ఈ వాల్యూ ఎప్పుడు మనం పాజిటివ్ వాల్యూ ఉంటుంది, 0 కన్నా ఎక్కువే ఉంటుంది. సో దీని నుంచి మనం సింప్లిఫై చేస్తే 1 - 2 మ్యూ గ్రేటర్ దాన్ 0, -2 మ్యూ గ్రేటర్ దాన్ -1. సో -2తో రెండు వైపులా డివైడ్ చేస్తే మ్యూ లెస్ దాన్ 1/2 అవుతుంది. సో ఇప్పుడు దీని నుంచి మనకి లిమిట్స్ ఏమవుతాయంటే -1 లెస్ దాన్ మ్యూ లెస్ దాన్ 1/2. సో ఇక్కడ చూడండి, మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏ మెటీరియల్కి మోర్ దాన్ 1 వాల్యూ మోర్ దాన్ యూనిటీ అంటే 1 పాయిజన్ రేషియో అనేది అసలు 1/2 కన్నా ఎక్కువ ఉండే స్కోపే లేదు. ఎందుకంటే పాయిజన్ రేషియో 1/2 ఉందనుకోండి, ఇన్కంప్రెసిబుల్ అవుద్ది మెటీరియల్ అనేది. ఓకే, ఆ పాయింట్ వచ్చినప్పుడు చూద్దాం. సో పాయిజన్ రేషియో అనేది 1/2 కన్నా అసలు ఎక్కువ ఉండదు. సో కాబట్టి మోర్ దాన్ 1 దేనికి ఉంటుంది అనేది దేనికి ఉండదు. సో నన్, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఏ మెటీరియల్కి కూడా పాయిజన్ రేషియో అనేది 1/2 కన్నా ఎక్కువ ఉండదు. సో ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, పాయిజన్ రేషియో అనేది ఇక్కడ రాసుకోండి. పాయిజన్ రేషియో అనేది పాయిజన్స్ రేషియో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మ్యూ 0 అంటే అర్థం ఏంటంటే, మన డెఫినేషన్ ఏం చెప్పాం, లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అన్నాం. అంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్లో స్ట్రెయిన్ బై అలాంగ్ ద లోడ్ డైరెక్షన్లో ఉన్న స్ట్రెయిన్. సో మ్యూ 0 అవుతుందంటే అర్థం ఏంటంటే లాటరల్ స్ట్రెయిన్ ఉండట్లేదు. సో అట్లాంటి మెటీరియల్ ఏమంటే కార్క్ ఎగ్జాంపుల్. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్, మన థియరీ బిట్ అడుగుతుంటాడు. దేనికి పాయిజన్ రేషియో అనేది 0 అవుతుందంటే అర్థం ఏంటంటే దానికి ఎట్లాంటి లాటరల్ స్ట్రెయిన్ ఉండదు కార్క్ అనేది. ఈ పాయింట్ అడుగు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు జనరల్గా ఇంజనీరింగ్ స్ట్రెయిన్స్ అనేవి ఎప్పుడు ఇంజనీరింగ్ మెటీరియల్స్కి ఎప్పుడు కూడా నెగిటివ్ స్ట్రెయిన్స్ ఉండవు. ఇక -1 నుంచి లిమిట్ ఉన్నా కానీ జనరల్గా అయితే ఇంజనీరింగ్ మెటీరియల్స్ అనేవి 0 కన్నా ఎక్కువే ఉంటాయి, అలాగే 1/2 కన్నా తక్కువే ఉంటాయి. జనరల్గా స్టీల్ అయితే 1/3 ఉంటుంది, 0.3 ఉంటుంది స్టీల్కి అయితే. ఆ పాయింట్ కూడా రాసుకోండి. స్టీల్ అయితే 1/3, స్టీల్ పాయిజన్ రేషియో 1/3.
అదే ఇంజనీరింగ్ మెటీరియల్స్కి అయితే మోర్ దాన్ 0 లెస్ దాన్ 1/2 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఏ క్రాస్ సెక్షనల్ బార్ ఆఫ్ 700 mm² is subjected to axial load as shown in the figure below. What is the value of stress in the section RS అడిగాడు. అయితే చూడండి, ఈ RS మెంబర్లో మనకి ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది అన్నాడు. చూడండి, మనకి ఇచ్చింది ఏంటంటే ప్రిజ్మాటిక్ బార్ ఇదంతా. చూడండి, ప్రిజ్మాటిక్ అంటే అర్థం ఏంటంటే ఎవ్రీవేర్ క్రాస్ సెక్షనల్ ఏరియాస్ ఎంత, ఆ ఏరియా అనేది వాడు మెన్షన్ చేశాడు. మీ ఏ క్రాస్ సెక్షన్ తీసుకున్నా కానీ ఆ పర్టికులర్ క్రాస్ సెక్షన్ దగ్గర ఉన్న ఏరియా అయితే 700 mm², అది వాడు మెన్షన్ చేసింది. సో డిఫరెంట్ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి అన్నాడు. ఈ RS మెంబర్లో ఎంత వాల్యూ ఆఫ్ స్ట్రెస్ అనేది జనరేట్ అవుతుంది అన్నాడు. చూడండి, ఆల్రెడీ ఇంతకుముందు ఒక టూ అజంప్షన్స్ ఆల్రెడీ చెప్పాను. 2 అజంప్షన్స్ ఏంటంటే ఎంటైర్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో కొన్ని అజంప్షన్స్ ఉంటాయని చెప్పాము. ఆల్రెడీ ఇంతకుముందు ఒక 2 చెప్పాను నేను. ఒకటి, మెటీరియల్ ఈజ్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్. రెండోది, మెటీరియల్ మీద యాక్ట్ అవుతున్న లోడ్స్ అనేవి స్టాటిక్ లోడ్స్ తీసుకుంటాము. ఇక్కడ మూడో అజంప్షన్ ఏంటంటే ఏవైనా ఒక మెంబర్స్ అనేవి మన అజంప్షన్ ఏంటంటే ప్రిజ్మాటిక్ బార్సే మనం తీసుకుంటాం మన క్యాలిక్యులేషన్లో. అంటే ఆ ఫార్ములా అప్లై చేసేటప్పుడు ప్రిజ్మాటిక్ పోర్షన్ వరకే అది అప్లికబుల్. సో ఈ అజంప్షన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, క్వశ్చన్కి వద్దాం. చూడండి, ఈ క్వశ్చన్లో RS మెంబర్ మీద ఎంత స్ట్రెస్ యాక్ట్ అవుతుంది అన్నాడు. చూడండి, ఇది సింపుల్గానే చేయొచ్చు. ఫస్ట్ ఆ డయాగ్రామ్ మళ్ళీ రాసేద్దాం. వాడిచ్చిన మెంబర్లో 3 ఏరియా, ప్రిజ్మాటిక్ బార్లో 3 ఏరియాస్ ఉన్నాయి. PQRS. టెన్జైల్ లోడ్ 21. అలాగే ఈ P ఫేస్ మీద 63 టెన్జైల్ లోడు. చూడండి, ఇవన్నీ కిలో న్యూటన్స్లోన, ఇది 21 కూడా కిలో న్యూటన్. ఇక్కడ Q 35. R దగ్గర కూడా రైట్ సైడ్ అంటే కంప్రెసివ్ లోడ్. R దగ్గర ఈ టైప్లో 35 49 కిలో న్యూటన్. సో ఇది 49. చూడండి, ఇది మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. RS మెంబర్ మీద యాక్ట్ అవుతున్న లోడ్ అయితే 21 అవ్వద్దు. ఎందుకంటే ఒక ఫేస్ మీద 21 ఉంటే అదర్ ఫేస్ మీద కూడా 21 యాక్ట్ అయితేనే అది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో అలా మీరు డైరెక్ట్గా అది క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ మొత్తం డ్రా చేసి కూడా మనం కంక్లూజన్ చెప్పొచ్చు. చూడండి, RS మెంబర్ మీద రైట్ సైడ్ 21 ఉంటే లెఫ్ట్ సైడ్ కూడా టెన్జైల్ లోడ్ 21 ఉండాలి. అలా అయితేనే అది స్టేబుల్గా ఉంటుంది, ఈక్విలిబ్రియంలో ఉంటుంది. నెక్స్ట్ QR మెంబర్, ఈ సెకండ్ మెంబర్లో చూడండి, ఇక్కడ 21 అనేది 21 అనేది కంప్రెసివ్ లోడ్, టెన్జైల్ కాదు. 21 అనేది కంప్రెసివ్ లోడ్. టెన్జైల్ అనేసాం, ఇది టెన్జైల్ కాదు, కంప్రెసివ్ లోడ్. సో 21 అనేది కంప్రెసివ్ లోడ్. సో 21 అనేది కంప్రెసివ్ లోడ్. సో కాబట్టి ఈ ఫేస్ మీద కూడా దాని యొక్క రియాక్షన్ 21 కంప్రెసివ్లో వస్తుంది. అయితే ఈ ఫేస్ మీద ఎక్స్టర్నల్ లోడ్ ఎంత ఉంది? 49 ఉంది. సో 49 అనేది అవుట్వర్డ్ 49. అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది? దీని యొక్క ఓవరాల్గా 49 - 21 చేస్తే మనకి ఆ రిమైనింగ్ వాల్యూ అనేది నెట్ వాల్యూ. సో 49 నుంచి 21 తీస్తే మనకి 28. సో 28 అనేది నెట్ వాల్యూ అవుతుంది. 28 నెట్ వాల్యూ ఎప్పుడు టెన్జైల్ ఉంటుంది. అంటే ఇటువైపు రియాక్షన్ కూడా ఇటువైపు కూడా 28 నెట్ వాల్యూ టెన్జైలే ఉండాలి. సో ఈ పాయింట్ అర్థమైంది. కాబట్టి ఇక్కడ నెట్ వాల్యూ ఎంత అయితే ఉందో నెట్ వాల్యూ అనేది 28 కిలో న్యూటన్ టెన్జైల్ వస్తుంది. సో కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ కూడా టెన్జైలే ఉండాలి 28. సో థర్డ్ మెంబర్ వేద్దాం. థర్డ్ మెంబరు ఇక్కడ 28 టెన్జైల్ ఈ ఫేస్ మీద ఉంటే దాని యొక్క రియాక్షన్ కూడా ఇక్కడ కూడా 28 టెన్జైలే ఉంటుంది, 28 కిలో న్యూటన్. ఏంటిది? రియాక్షన్ వల్ల వచ్చిన లోడ్. ఇక్కడ ఎక్స్టర్నల్ లోడ్ కూడా 35 ఉంది. సో ఆ 35 కూడా మనం యాడ్ చేసుకోవాలి, 35. సో ఆ రెండు మనం యాడ్ చేస్తే 63 టెన్జైల్ వస్తాయి. సో అన్నీ కూడా బ్యాలెన్స్డే కాబట్టి చూడండి, ఇక్కడ 63 ఉంది కాబట్టి ఇది కూడా 63నే. 28 ఈ మెంబర్ మీద 21. సో మనకు వాడు అడిగింది ఏంటంటే RS మెంబర్ మీద ఎంత స్ట్రెస్ ఉంటుందని. RS మెంబర్ మీద యాక్ట్ అవుతున్న లోడ్ ఎంత? 21 కిలో న్యూటన్ లోడ్ యాక్ట్ అవుతుంది. సో సిగ్మా వాల్యూ ఎంత అవుతుందంటే 21 × 1000 న్యూటన్ ఇది బై 700 mm².
న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ మనం మెగా పాస్కల్ అంటాం. యూనిట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం సింప్లిఫై చేసామనుకోండి 30 వస్తుంది. 21 అనేది 7 3 0. సో టోటల్ వాల్యూ 30 అవుతుంది. 30 మెగా పాస్కల్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇది ఈజీ క్వశ్చనే, కాకపోతే నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే మన డయాగ్రామ్ చూసి డైరెక్ట్ చెప్పవచ్చు. ఇక్కడ 21 ఉంది కాబట్టి 21 కంప్రెసివ్. చూడండి ఇక్కడ సిగ్మా వాల్యూ అనేది 21 కంప్రెసివ్, బ్రాకెట్లో కంప్రెసివ్ స్ట్రెస్ ఇది. ఎందుకంటే ఈ బార్ మీద కంప్రెసివ్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇది 10th. టైస్ ఆర్ లోడ్ క్యారింగ్ మెంబర్స్ విచ్ క్యారీ అన్నాడు. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టర్మ్ ఇంపార్టెంట్, లోడ్. చూడండి మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో లేదా జనరల్గా లోడ్ అంటే మీనింగ్ ఏంటంటే, చూడండి మనకి లోడ్ అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ని మనం తీసుకుంటాం. చూడండి ఇంటర్నల్గా ఉన్న ఫోర్స్ని మనం లోడ్ కింద కన్సిడర్ చేయం. సో కాబట్టి ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్. చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, లోడ్ అంటే ఇద్దరు ఫోర్స్ అవ్వచ్చు, కప్పులు కూడా మనకి లోడే, అది కూడా ఎక్స్టర్నల్ కప్పులే, ఎక్స్టర్నల్. చూడండి ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. మనం లోడ్ అంటే జనరల్గా ఫోర్స్ అనుకుంటాం, పలానా 2 న్యూటన్ యాక్ట్ అవుతుంటే ఆ 2 న్యూటనే లోడ్ అనుకుంటాం. అలా కాదు, కప్పులు యాక్ట్ అవుతున్నా కూడా అది కూడా ఎక్స్టర్నల్ లోడే. రొటేషనల్ లోడ్ ఒకటి అయితే యాక్సియల్ లోడ్ ఒకటి. చూడండి ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్సియల్ లోడ్, అదే యాక్సియల్ టైపు. ఈ రొటేషనల్ లోడ్ అనేది కప్పులు, ఎక్స్టర్నల్ ఆ మూమెంట్ ఏదైతే అది బెండింగ్ మూమెంట్ అవ్వచ్చు లేదా ఆ ట్విస్టింగ్ మూమెంట్, ఏ మూమెంట్ అయినా కానీ. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ లోడ్. సో లోడ్ కెన్ బి ఫోర్స్, లోడ్ కెన్ బి కపుల్. సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి అడిగింది ఏంటంటే థియరీ బిట్టు, టైస్ అంటే ఏమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బార్ తీసుకున్నాం అనుకోండి, ఈ బార్లో ఇలా యాక్సియల్ లోడ్ అప్లై అయితే అట్లాంటి మెంబర్స్ని టైస్ అంటాం. TIE టై. అదే కంప్రెసివ్ లోడ్ యాక్ట్ అవుతుంది అనుకోండి, అట్లాంటి మెంబర్స్ని స్ట్రట్ అంటాం. STRUT స్ట్రట్. సో కంప్రెసివ్ మెంబర్స్ని స్ట్రట్స్ అంటాం, టెన్జైల్ మెంబర్స్ని ఏమో టైస్ అంటాం. సో ఇవి ఇంపార్టెంట్. జనరల్గా మళ్ళీ బీమ్స్ అంటే ట్రాన్స్వర్స్ లోడ్ని బేర్ చేయగలవు, రొటేషనల్ లోడ్స్ని బేర్ చేస్తే మనం షాఫ్ట్స్ అంటాం, అలాగే కంప్రెసివ్ లోడ్స్ని యాక్ట్ అయితే కాలమ్స్ అంటాం. సో అవి మనకి ఫర్దర్ లెసన్లో వస్తుంటాయి. సో బట్ ఇక్కడ అడిగింది ఏంటంటే టైస్ అంటే ఏ టైప్ ఆఫ్ లోడ్స్ యాక్ట్ అవుతుంటాయి ఆ మెంబర్స్ మీద. సో టైస్ అనే మెంబర్స్ మీద యాక్సియల్, టెన్జైల్ లోడ్స్ యాక్ట్ అవుతుంటాయి. యాక్సియల్, టెన్జైల్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. స్ట్రట్ అంటే యాక్సియల్ కంప్రెసివ్ లోడ్. సో 10th క్వశ్చన్కి ఆన్సర్ అనేది 3. ఓకే, ఇవి 10 బిట్స్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 10 బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ నేను 10 బిట్స్ అంటే ఓన్లీ బిట్స్ అనే కాదు అర్థం, ఇక్కడ మనం కాన్సెప్ట్స్ కూడా చెప్తున్నాం. సో ప్రతి పాయింట్ మనం ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్ అనేది ఇంపార్టెంట్, అవి కూడా పాసిబుల్ బిట్స్ ఫ్యూచర్లో. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 10 బిట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.